దైవ మర్మములు సోదరులు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఫిబ్రవరి 9వ రోజు. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదామని ఏకశబ్దంతో ఉత్తరమిచ్చిరి. నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం. దేవుడు మోషేను సీనాయి పర్వతంకు ఒంటరిగా తీసుకొని పోయి అనేక సంగతులను ప్రత్యక్షపరచెను. మోషే క్రిందికి వచ్చి ప్రజలతో పంచుకున్నప్పుడు యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదామని ప్రజలందరూ ఏకశబ్దంతో ఉత్తరమిచ్చిరి. దేవునికి విధేయత చూపుటకు సిద్ధంగా లేనివారు దేవుడు చెప్పినది ఎప్పుడునూ గ్రహించలేరు. బైబిల్ జ్ఞానం అధికంగా ఉన్నప్పటికీ వారు నేర్చుకొనిన దానికి విధేయత చూపకపోవటచే వారికి ఇవ్వబడిన వెలుగు చీకటి అగుచున్నది. మనం ఆత్మీయంగా ముందుకు సాగవలననిచో ఓ దేవా, నీవు నేర్పించిన దానంతటికి మేము విధేయత చూపదామని దేవునితో వాగ్దానము చేయవలెను. దేవుడు మోషేతో ముఖ్యమైన నిబంధన చేయకమునుపు మోషే ఒక బలిపీఠంను కట్టవలసి వచ్చెను. ఆ బలిపీఠంపై బలినర్పించి రక్తమును చిందించవలసి ఉండెను. ఆ రక్తమును ప్రజలపై ప్రోక్షించెను. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చిన వారే దేవుని మాటలను గ్రహించగలరని నేర్చుకొనుచున్నాము. నిత్య నిబంధన రక్తం ద్వారా కడగబడని వారు ఈ సంగతులు గ్రహించలేరు. దైవ మర్మములు.